అందరికీ నమస్కారం. నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను. ప్రజెంట్ మనము కైలాస టెంపుల్ నుంచి బయటకు వెళ్ళడం జరుగుతుంది. పార్ట్ 1 వీడియోలో మొత్తం టోటల్గా కైలాస టెంపుల్ యొక్క విశిష్టత గురించి చెప్పడం జరిగింది. పార్ట్ 2 వచ్చేసి మనము కైలాస టెంపుల్ పైనుంచి ఎలా ఉంటుందని చూపెట్టడం జరుగుతుంది. అలానే మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ యొక్క కేవ్స్ కూడా, అలాగే ఎల్లోరా కేవ్స్ యొక్క మరికొన్ని విశిష్టతలు అలాగే ఇన్ఫర్మేషన్స్ కూడా నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే నా వీడియో చివరి వరకు చూడండి. నా వీడియో కనుక నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్తే మనము ఎల్లోరా కేవ్స్ వచ్చేసి టోటల్గా మనకు 34 గుహలు ఉన్నాయి. ఇందులో మనకు వచ్చేసి 1 నుంచి 12 వచ్చేసి బౌద్ధ సంబంధించిన వివరాలు ఉన్నాయి. అలాగే 13 నుంచి 29 వచ్చేసి టోటల్గా హిందూ గుహలు ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనకు శివ, విష్ణు వంటి దేవతలు కూడా ఉన్నాయి. దాంట్లోనే మన కైలాస దేవాలయం కూడా ఒకటి. అలానే మనకు 30 నుంచి 34 వచ్చేసి జైన గుహలు ఉన్నాయి. ఇవి వచ్చేసి తీర్థంకారుల శిల్పకారులతో కూడినవి ఉన్నాయి. ఇవి మనకు చెప్పడం కూడా జరిగింది. సో ప్రజెంట్ మీకు చూపిస్తున్నది కేవ్ నంబర్ 17. ఇలానే ప్రతి దానికి మనకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు వివరించడం కూడా జరుగుతుంది. అక్కడ మేము వచ్చేసి కైలాస టెంపుల్కి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము. టోటల్గా రైట్ సైడ్ ఏమో మనకు బౌద్ధం సంబంధించినవి ఉన్నాయి. అలాగే టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో మాత్రం మనకు హిందూ దేవాలయం మెయిన్. మనం వచ్చేసి హిందూ దేవాలయాన్ని ఫోకస్ చేద్దాం అనే ఉద్దేశంతోనే మనం వెళ్ళాము. సో మీకు ఆల్రెడీ ఈ విజువల్లో కూడా నేను చూపిస్తూ ఉంటాను. మరికొన్ని డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 1 వీడియోలో నేను ఎల్లోరా గుహల గురించి కొన్ని విషయాలు చెప్పాను. అలాగే పార్ట్ 2లో కూడా మరికొన్ని విషయాలు. ఎల్లోరా గుహలు అనగానే మనకు కన్నులు తిప్పుకొని అంత అందాలు, అలాగే ఎల్లోరా గుహలు భారతీయ శిల్పకళకు నిదర్శనం. శివుడు నాడు చూడండి బ్రో. కేవ్స్ వచ్చేసి అలాగే హిందూ, బౌద్ధ, జైన మతాలు సంబంధించిన శిల్ప కళారీతులు ఒకే చోట కనువిందు చేస్తాయి. ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఔరంగాబాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపదగా ఎల్లోరా భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది. చరణాది కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలకు, అలాగే ఇది 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యలో నిర్మించబడినవి. మొదటి 12 గుహలు బౌద్ధానికి చెందినవి. వీటి నిర్మాణ కాలం వచ్చేసి మనకు క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల నుండి 800 సంవత్సరాల మధ్య ఉంటుంది. అలాగే 13వ గుహ నుండి 29 గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలు, పౌరాణిక కథలను తెలుపుతాయి. వీటి నిర్మాణం వచ్చేసి మనకు కాలం వచ్చేసి క్రీస్తు పూర్వము 600 నుండి 900 మధ్యలో ఉంటుంది. అలాగే 30 నుండి 34 గుహల వరకు జైన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం వచ్చేసి మనకు క్రీస్తు పూర్వము 800 నుండి 1000. ఈ గుహలని పక్కన ఉండి ఆ కాలపు పరమ సహనాన్ని చాటి చెప్పుతాయి. ఈ గుహల విస్తీర్ణము సుమారు 2 కిలోమీటర్లు. ఈ మొత్తం గుహల నిర్మాణానికి దాదాపు 500 సంవత్సరాలు పట్టింది. ఇవి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ప్రతి ఒక్క గుడిలో ఏదో ఒక హిస్టరీకి సంబంధించి, అంటే మనకు ఫ్యూచర్లో ఎలా ఉంటుందనేది కూడా ముందుగానే ఊహించి గీసినట్టే ఉన్నాయి. మనకు ఇక్కడ వచ్చేసి మన రిలేషన్స్, అలాగే దేవతా విగ్రహాలు, అలాగే కొన్ని కల్చర్స్, అలాగే మనకు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏంది అనేది కూడా మనకు ఈ ముందుగానే ఇక్కడ వివరించడం కూడా జరిగిందని నేను అనుకుంటున్నాను. కొన్ని షెల్టర్లు అంటే కుక్కలకు సంబంధించిన కూడా కొన్ని ఉన్నాయి. చాలా అట్రాక్టివ్గా కూడా ఉన్నాయి మనకు ఈ విగ్రహాలు వచ్చేసి. మనకు నేను చూపెట్టిన విజువల్స్లో ఎలా ఉందంటే మనకు ఏ కార్నర్ పాయింట్ అయినా సరే క్లారిటీగా చెక్కబడింది. ఈ స్టోన్ని మాత్రం ఎక్కడ మిస్ చేయకుండా క్లారిటీగా చెక్కబడింది. ఇంత డ్యామేజ్ చేసినా కూడా మనకు
ఆ విగ్రహాల స్పష్టత అనేది మనకు ఈజీగా కనపడుతుంది. నా వీడియోలో అయితే మ్యాక్సిమం కవర్ చేయడానికి కూడా నేను ట్రై చేశాను. ఎందుకంటే సైడ్లకు అంటే లెఫ్ట్కు రైట్ కాకుండా టాప్లో కూడా మనకు చెక్కడం కూడా జరిగింది స్టోన్కి. అది యాక్చువల్లీ మొత్తం ఒకటే స్టోన్స్ ఉన్నది మనకు. టోటల్గా మనకు లెఫ్ట్ సైడ్ కూడా నడిచేటప్పుడు కూడా ఆ స్టోన్కి చెక్కబడింది. ఇది వచ్చేసి చూడు ఎంత క్లారిటీగా ఎంత నీట్గా చెక్కారు. అలాగే ప్రతి కేవ్కు ఆపోజిట్ కంపల్సరీ ఒక నంది విగ్రహం మాత్రం ఉంటుంది. టోటల్గా మేము చూసిన దాంట్లో అయితే ప్రతి దాంట్లో ఒక శివ లింగం అయితే ఉంది. సో ఆల్మోస్ట్ లింగాలు ఉన్నాయి ప్రతి దాంట్లో. మనకి ఏంటంటే అక్కడ నుంచి ఆల్మోస్ట్ స్టార్ట్ అయినాము ఏకశిల. ఇదంతా వాక్లను ఉన్నాయి. మనకు కొన్ని నంబర్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ, కేవ్ నంబర్స్. అలాంటివి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 23 వరకు వచ్చాము మనం అక్కడ నుంచి చూసుకుంటా. సో ఇదే ఉంది దాదాపు అయినా ఒక 1.5 కిలోమీటర్ నడిచినాము. ఇంకా ముందుకు వెళ్తున్నాము. ఈ సరౌండింగ్లోనే మొత్తం ఈ స్టోన్కే ఉంది మనకు అంత తిక్కబడింది. ఇది మోస్ట్ ఎక్సైటింగ్ ఏంటంటే మనం కూడా హిస్టరీ తెలుసుకుంటే కొద్దిగా బెటర్ అన్నట్టు ఉద్దేశంతోనే మనం అంతా ట్రెక్ చేయబడుతున్నాం. సో మన హిందూ సనాతన ధర్మం కూడా ఎంత గొప్ప ఉందో, మనకు కూడా ఇంత పెద్ద హిస్టరీని కూడా మనల్ని కూడా ఏం చేయలేకపోయారు మొత్తము. ఇప్పటికీ మనం ఇంత కాపాడుకుంటున్నామంటే చాలా గ్రేట్. ఇక్కడ మనకు కొన్ని వాటర్ ఉన్నాయి. అంటే వాటర్ మొత్తం నిండిపోయినట్టున్నాయి. గ్రౌండ్లో వాటర్ ఉన్నాయి. తెల్ల పైన ఇట్లా ఉందో ఉన్నాయి. यूट्यूबर वन डॉक्यूमेंट दिया था इंकोट ढूंढे ఎలాగైనా పైనుంచి చూపెట్టాలన్న ఉద్దేశంతోనే మేము ఇక్కడ పైకి కూడా రావడం జరిగింది. ఇది పైనుంచి విజువల్స్ చాలా కష్టపడ్డాం. అసలు పైకి అసలు రూట్ లేదు, ఉన్న రూట్ని క్లోజ్ చేశారు వాళ్ళు. ఇంకొక రూట్ గుండా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి మీకు ఈ విజువల్ చూపెడుతున్నాను. సో ఫైనల్గా మనము పైకి ట్రెక్కింగ్ చేసుకొని ఇక్కడ జరిగింది. ఇది ఏకశిల టెంపుల్. వాళ్ళు వాడున్నారు. సో దీనికి యాక్చువల్లీ రూట్ లేదు, రూట్ క్లోజ్ చేశారంట. సో కొన్ని కారణాల వల్ల ఇక మేము బ్యాక్ సైడ్ నుంచి అట్లా ట్రెక్కింగ్ చేసుకుంటూ ఎక్కినాము. ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes ట్రెక్కింగ్ ఎక్కాల్సి వచ్చింది. పైనుంచి చూస్తే మాత్రం విజువల్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అసలు ఎట్లా చెక్కిర్రా బాబు ఇట్లా ఈ టెంపుల్ని అనేదాన్ని కూడా మనకు. సో ఆల్మోస్ట్ పైనుంచి అయితే ఒక 200 నుంచి 200 అడుగులు ఉంటుంది మేము అనుకుంటున్నాను. నాకు తెలిసి చాలా హైట్ ఉంది. మీకు కింద నుంచి అంత ఏర్పడలేదు కానీ పైనుంచి తమ్ముడు మనకు. సో మీకు ఆల్రెడీ విజువల్స్లో చూపిస్తున్నాను పైనుంచి ఎలా చెక్కింది అన్నది కూడా నీకు నా వీడియోలో వచ్చినాము. కరెక్ట్ ఏకశిల బ్యాక్ సైడ్ ఉన్నాం మేము. అతి రిస్క్ మీద మేము ఇక్కడికి వచ్చి తీయాలని జరుగుతుంది. పైనుంచి ఎట్లా చెక్కిన ఒక పెద్ద ట్రెక్కింగ్ చేసినాం మనం పైకి. బ్రేకింగ్ ద రూల్స్ కింద చూడండి ఎంత కనబడతారో. సో ఆల్మోస్ట్ కష్టపడ్డాం మీకోసం. పైనుంచి అసలు మా ఆతృత ఏంటంటే పైనుంచి ఎట్లుందన్నది ఏందన్నది చూద్దామన్న ఆలోచనతోనే మేము వచ్చినాం. సో ఇక్కడ టెంపుల్ అనేది ఎట్లుంది ఏందన్నది నేను చూపిస్తాను. దాన్ని ఇలా ఉంది మనకు పైనుంచి వచ్చే ఏకశిల టెంపుల్ అంతా మనమే. సో ఇది వచ్చేసి ఇది ఏకశిల టెంపుల్. ఫైనల్గా ట్రెక్కింగ్ చేసిన కింద మీకు కనబడుతుంది మొత్తం టోటల్గా ఇలా ఉంది. ఇక్కడ కూడా రోడ్ చూడండి ఎంత సన్నం ఉందో. కింద చూస్తే కథ కేల్ కథ దుకాణం బందిగా మనది డండన కడ్డన్ డండన కడ్డన్ అని ఉంటుంది అలా మనకు. సో ఆల్మోస్ట్ కిందికి ఇది టెంపుల్
పైకి ఎందుకు నాట్ అలౌట్ లేదు అంటే పైన చాలా రిస్క్ ఉంది, చాలా చిన్న రూట్ ఉంది. ఆ రూట్ నుంచే మనం చూడగలుగుతాం పైనుంచి. సో అందుకని మేబీ అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ ఏమైనా కింద పడడం కానీ అట్లాంటివి ఉంటుందేమో. అందుకనే వీళ్ళు జాగ్రత్తతో మనకు ఆ రూట్ని క్లోజ్ చేయడం జరిగింది. ఎవరైనా అనుకుంటే ఇంకా కింద ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి రావచ్చు, అది కూడా వాళ్ళ పర్మిషన్స్ అలాంటివి ఉంటాయేమో నాకు కూడా తెలియదు. మేమైతే వచ్చి కొన్ని విజువల్స్ కంపల్సరీ చూపెట్టాలి అని అంటే ఉద్దేశంతో, అలానే మనకు కూడా ఆతృత ఉంటుంది కదా పైనుంచి ఎలా ఉంటుంది ఏంది అసలు ఈ టెంపుల్ ఎలా చెక్కారు అన్నది ఒకటి చిన్న లోపల ఉంటుంది కదా. లోపలికి వెళ్ళినప్పుడు అలానే లోపలికి వెళ్ళినప్పుడు మనం అనుకున్నాము పైనుంచి ఎట్లా ఉంటుంది ఏందన్నది. ఇది వచ్చేసి మీకు రూట్ వే వెళ్తున్నది, ఆల్రెడీ కిందికి దిగడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. రూట్ ఎలా ఉందో చూడండి పైనుంచి. ఇదే స్టోన్ కి టోటల్ గా మనకు ఈ టెంపుల్ అనేది చెక్కడం జరిగింది. మరి మనము రీచ్ అయినాం. సో ఇది మనది. అట్లా వచ్చినాం, ట్రెక్ చేసినాం. బట్ ఈ రూటు ఉన్నది, కష్టపడాల్సింది ఎక్కి. ఇదంతా అదే, ఇటు ఉంది ఇటు ఉంది. మహారాష్ట్ర వెళ్ళినప్పుడు ఈ జ్యోతిర్లింగాలు దర్శనం చేసేటప్పుడు వాటితో పాటు ఇది కూడా కంపల్సరీ విజిట్ చేయవలసిన ప్లేస్లలో కూడా ఒకటి. ఎందుకు అంటే ఇలాంటి మన సంప్రదాయాలు సంస్కృతికి సంబంధించిన విజిట్ చేస్తే ఏంటంటే మన పురాణాల గురించి కూడా చాలా విషయాలు మనకు తెలిసి వస్తుంది. సో ఫైనల్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనము కంప్లీట్ చేసుకున్నాం మొత్తము. ఇలా ఆల్మోస్ట్ కొన్ని వెళ్ళాము, ఎండ కూడా బాగా కొడుతుంది. సో కొన్ని అయితే కవర్ చేసినాము. మెయిన్ అయితే మనం బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసినాం. సో వెళ్ళాము, అయితే కవర్ చేసినాము. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 2 అవుతుంది. సో మీకు మా వాళ్ళు అంతా అలసిపోయారు. ఇక్కడ నుంచి కొద్దిగా లంచ్ చేసేసుకొని మనం నెక్స్ట్ షెడ్యూల్ హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి మనము ఔరంగాబాద్ వెళ్ళేసి, సో అక్కడ మనం కొన్ని చిన్న చిన్న ఏమైనా సరౌండింగ్ చూసేసుకొని మనము నైట్ ట్రైన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనము నిజామాబాద్ బయలుదేరుతున్నాము. సో దీంతో మన షెడ్యూల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మన బేస్ ఏంటంటే మనకు కార్తీక మాసంలో కంపల్సరీ దర్శనాలు చేసుకోవాలన్న కాన్సెప్ట్తో ఈ ట్రిప్ అనేది మనం స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఇద్దరితో స్టార్ట్ అయింది. టోటల్ 9 మెంబర్స్ రావడం 10 మెంబర్స్తోనే అనుకున్నాము, ఒకళ్ళు సడన్గా క్యాన్సిల్ అయింది. టోటల్ ప్రజెంట్ అయితే 9 మెంబర్స్తో 3 జ్యోతిర్లింగాలు 3 రోజుల్లో కంప్లీట్ చేసుకున్నాము. అది కూడా వచ్చేసి ఏకాదశి, ద్వాదశి, ఇలా సోమవారము. సో కార్తీక పౌర్ణమిలో కార్తీక మాసంలో లాస్ట్ సోమవారము. సో మనం దర్శనం చేసుకున్నాము, అది కూడా స్పర్శ దర్శనము, అది జ్యోతిర్లింగము. దీంతో మన జ్యోతిర్లింగాలు కంప్లీట్ అయినాయి 3 రోజులలో. సో ఆల్మోస్ట్ నా జ్యోతిర్లింగాలు వచ్చేసి 7వ జ్యోతిర్లింగము కంప్లీట్ అయింది. సో చాలా సంతోషం ఉంది కార్తీక మాసంలో మనం చేసుకోవడము. నెక్స్ట్ మన వచ్చేసి మన అరుణాచలేశ్వరుని దర్శించుకోవడం ఉంటుంది. సో జ్యోతికి వెళ్దామని అనుకుంటున్నాము. అది ఎలా ఉంది ఏందో ఆ అరుణాచల శివ రప్పించుకుంటా చూద్దాము. మనం ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాం. ఇక్కడ మనం లంచ్కి ఇట్లా చేసుకొని ఆల్రెడీ మీకు మెనూ కూడా పెట్టాను ఇక్కడికి వచ్చినప్పుడు. సో మాకైతే ఆల్మోస్ట్ 4 hours పట్టింది మనకు లోపల తిరగడానికి. మనకు తెచ్చుకోవచ్చు రైట్. స్టోన్స్ ఉన్నాయి, స్టోన్స్ దేనికో చూడాలి మనం. లాకర్స్ ఉన్నాయి, ఇది ఉన్నది కానీ మేము వెళ్ళాం. ఎన్ని బండ్లు వచ్చినాయి చూడు. బయట మనకు కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కొబ్బరి బొండాలు అట్లా ఎనర్జీ టైప్స్. ఇది మెయిన్ రోడ్. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ అలా వెళ్తే మనకు టెంపుల్ రోడ్ కనబడుతుంది. మనకు ఈ నుంచి జస్ట్ 500 meters ఉంది మనకు వాకబుల్ డిస్టెన్స్.